హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా పల్లి టమాటో పచ్చడి పండు పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. మనం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, ఎండుమిర్చితో కూడా. కాకపోతే ఈ పండు పచ్చిమిర్చి దొరికినప్పుడు వీటితో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పల్లీలు, 1 కప్పు పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకోండి, బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ మీద పెట్టి. నేనైతే పల్లీలకు పొట్టు తీసుకోను, ఫైబర్ ఉంటుంది, మీరు కూడా తీసుకోకండి. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోండి. సో బాగా ఫ్రై చేస్తున్నాను, లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోలను కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్లో లో ఫ్లేమ్ మీద పెట్టుకొని లోపల వరకు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటోలను తీసుకున్నాను ఆ క్వాంటిటీకి. ఈ 4 టమాటోలను వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అదే బాండీలో మగ్గించుకున్నాను. ఈ టమాటో మగ్గించినప్పుడు కొద్దిగా సాల్ట్ కనుక వేసి మగ్గించుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది అన్నమాట. అదొక చిట్కా అన్నమాట. టమాటో అనేది తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా టమాటోలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. సిమ్లో 3 నుంచి 4 నిమిషాల టైం అనేది పడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుంటే కదపకుండా టమాటో అనేది మగ్గిపోతుంది అన్నమాట. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టమాటోలు ఉప్పు వేసాను, ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మనం వాటర్ వచ్చినాయి చూసారా, వీటి కోసమే కొంచెం టైం పడుతుంది. బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడటం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి, పల్లీలు, టమాటో ఒకటే. మామూలుగా పల్లి టమాటో చట్నీలో మనం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ ఏమీ వేయట్లేదు, అల్లం ముక్క కానీ ఏమీ వేయట్లేదు. ఆ 3 ఇంగ్రీడియంట్స్తో పండు పచ్చిమిర్చితో మాత్రమే ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, గ్రీన్ మిర్చితో కాదు. సో ట్రై చేసి చూడండి, ఇది డిఫరెంట్గా భలే ఉంటుంది. బాగా ఫ్రై అయింది చూసారా, టమాటో అనేది మగ్గిపోయింది. ఇంకొక నిమిషం బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోండి. ఈ మూడిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని తిరగమూత పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, చింతపండు ఏమి వేయకపోయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో. ఓకేనా? తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకొని. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, పోపు ఎలా పెట్టుకోవాలో సింపుల్గా నేను పెట్టేసుకుంటాను. మనకు పోపు పెట్టుకోకపోయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది బాగా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా పల్లి టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోంచి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు రెబ్బ వేసి తాలింపు పెట్టుకున్నాను. అంతే, ఎంతో కమ్మనైన టమాటో పల్లి పండుమిర్చి పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది ఇడ్లీ, దోశలోకి. మీకు చెప్పాను కదా, వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చింది అని. చాలా అంటే చాలా బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. ఫైనల్గా పోపు చల్లారిన తర్వాత పచ్చళ్ళలో యాడ్ చేసుకున్నాను. నేను ఈరోజు దోశల్లోకి వేసుకున్నాను ఈ చట్నీని. ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.